హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది వైట్ రైస్లోకి కానీ పుల్కాస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు అందులో వేసుకున్నాను. ఇది గ్రామ్స్లో చూస్తే 100 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన కందిపప్పులో 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో పప్పు పులుసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ 100 గ్రామ్స్ పప్పుకి 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఇవి ఇలా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 విజిల్స్ రానివ్వాలి. ఈలోగా మామిడికాయని కట్ చేసి పెట్టుకుందాము. 100 గ్రామ్స్ పప్పుకి ఈ చిన్న మామిడికాయ సరిపోతుంది. ఇది పులుపు ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకొని వేసుకోండి. ఈ కాయ అయితే పుల్లగానే ఉంది, అందుకని నేను మొత్తం కాయ వేసేస్తున్నాను. ఈ మామిడికాయ పైన చెక్కు తీసేసుకోవాలి. ఇలా చెక్కు తీసుకున్న మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటే మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్న టైంలోనే 2 పచ్చిమిరపకాయలు చీల్చి 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకున్నాను. దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇలా కలుపుతూ కొంచెంసేపు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడే 3 ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసుకున్నాను. వాటిని కూడా కొంచెం వేయించుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోగా కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. పప్పు ఎలా ఉడికిందో చూద్దాము. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెదిపేసుకుందాము. ఈ పప్పు టమాటోలు కూడా బాగా మెత్తగా అయిపోయేటట్టుగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు అంతా బాగా మెదిగిపోయింది. దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకొని మామిడికాయ ముక్కలు ఎలా ఉడికినాయో చూద్దాము. ఈ మామిడికాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకుందాము. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు థిక్నెస్ ఎలా ఉందో చూస్తే దాన్ని బట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా థిక్గా ఉంది కాబట్టి మనం మెదిపి పెట్టుకున్న కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో వేసుకుందాము. ఈ పప్పును బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇది కావాలంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు. నేను పప్పులోనే వేసాను. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను నేను. దీంట్లో ఈ పప్పుకు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు కొంచెం ఎక్కువ తక్కువ కూడా పట్టచ్చు, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల తాలింపుల్లో ఉన్న వాసన అంతా పప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. చల్లారిందంటే ఇంకా కొంచెం దగ్గర పడిపోతుంది. అందుకని నేను ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతేనండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.